నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సిరి వచ్చేసి ఒక చిన్న ట్రిప్ అయితే అయిపోతున్నాము. అది కూడా అరౌండ్ 60-70 కిలోమీటర్స్ దూరంలో అనమాట. సిరి ఆ ప్లేస్ కూడా ఎప్పుడు చూడలేదంట. పోదాము పోదాము అని చెప్తానే ఉన్నది. ఈరోజు అయితే నా బైక్ తీసుకునేసి మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము. మనకు పంచభూతాలు అంటారు కదా, నేల, నింగి, నీరు, నిప్పు, గాలి, ఇవి ఈ పంచభూతాలు అనేవి మనకు బతికేదానికి అవసరమైనవి అనమాట. ఆ విధంగా పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం అనమాట. అది వచ్చేసి మనకు దగ్గరలో ఉండే కాళహస్తిలో అయితే ఉంది. మిగతా 4 లింగాలు వచ్చేసి మన పక్క స్టేట్ తమిళనాడులో అయితే ఉన్నాయి. మనకు దగ్గరలోనే కాళహస్తి అయితే ఉంది. వీలున్నప్పుడల్లా పోవచ్చు. మాకైతే 60-70 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇప్పుడైతే మనమైతే అక్కడికైతే బయలుదేరదాము. మధ్యలో అడవి కూడా తగులుతుంది మనకు. అడవిలో వ్యూ కూడా చాలా బాగుంటుంది. వీడియో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూసినారంటే కన్నా ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది. అదేగాక కాళహస్తికి సంబంధించిన కొన్ని విషయాలని అక్కడే పోయినాక మాట్లాడుకుందాము. చలో వెళ్దాము. హెల్మెట్ ఖచ్చితంగా వాడాలా, లాంగ్ జర్నీ కదా. మళ్ళీ కాళహస్తి దాకా పోయిస్తాం, వెళ్ళి జాగ్రత్త. మన బైక్లో పెట్రోల్ అయితే తక్కువ ఉంది. ఒక 300 పట్టించుకుని పోతే సరిపోతుంది అనుకుంటా. మనం పొయ్యి వచ్చేసరికి మనకైతే 300 పెట్రోల్ సరిపోతుంది. కోడూరు దాటుకున్నాక మాడికాయల మండి వస్తుంది ఇక్కడ మాకు. ఈ పక్కనే ఉన్నది అంబానీ అంకుల్ వల్ల ఆయన ఉన్నది రిలయన్స్, అక్కడికైతే పోతా. మనం ఏ పక్క పోదాం, అందరు ఆ పక్క ఉన్నారు. పిల్లల్ని ఇట్లా బయటికి తీసుకొచ్చినామంటే కన్నా ఈ పెట్రోల్ ఖర్చులు కంటే కన్నా వీళ్ళ జ్యూసులు, తిండి ఖర్చులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. నవ్వుతాను చూడండి మళ్ళా సిగ్గు లేకుండా. అట్టనే కాదు కానీ సిరి ఓరగా ఏం ఖర్చు పెట్టదు పాపం. నీళ్ళు తప్పికంట ఆపు బాగానింది, ఆపినందుకనే. నాకేమవుతుంది, తీసుకుంటారా. ఈ ఆడవాళ్ళకి చిప్స్ అంటే భలే ప్రాణం బాయేమో మరి. అట్లా ఏముంటుందో ఏమో మరి. 100 రూపాయలు తీసుకొని పోయింది, రిటర్న్ ఎంత తెస్తుందో మరి. ఎంత అయింది ఖర్చు? 20 మిగిలింది. 80 రూపాయలు ఖర్చు పెట్టింది. పర్లా వచ్చి 100 ఐపు చేసుకొని రాకుండా 80 ఐపు చేసుకుని 20 ఎనికి తెస్తుంది. చాలా మాత్రం ఉంటుంది చాలే. ఎండ అయితే ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయి ఒక ఎంతసేపు అవుతుంది? 15 నిమిషాలు అయింది మేము స్టార్ట్ అయ్యి. జస్ట్ ఇప్పుడే మనం బాలపల్లి అయితే దాటుకున్నాము, చెక్ పోస్ట్. ఇప్పుడే ఈ పక్క అయితే వ్యూ మామూలుగా ఉండదు. ఇదంతా అడవి అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే బైక్ క్లియర్గా కొంచెంసేపు ఇక్కడే ఉండేసి పోదామా అనే విధంగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. మొత్తం అడవే. ఇంకా ఈ సైడ్ అడవే, ఈ సైడ్ అడవే, మధ్యలో మాత్రమే ఈ రోడ్డు అయితే ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ కోతులు కూడా చాలా ఉంటాయి. ధరమత్తి కూడా కోతులు ఎక్కువ కనిపిస్తుంటాయి. అవి కూడా రోడ్లకే వచ్చి ఉంటాయి, రోడ్లకి. ఎందుకంటే ఎవరన్నా ఏదైనా తిండి పెడతారని చెప్పేసి ఇక్కడ రోడ్ల పక్కన ఉంటాయి అనమాట. రోడ్ల కాడ అనుకుని చూస్తా ఉంటాయి, ఎవరన్నా ఏమన్నా వేస్తారా అని చెప్పేసి. మనం కూడా ఏంటంటే వచ్చేటప్పుడు ఇట్లా మాడిపల్లి ఉంటాయి, ఏదైతే తీసుకొచ్చినామో ఎక్కడైనా దగ్గర కోతులు ఉంటే అక్కడ ఆపేసి వాడికైతే ఆ మాడిపల్లి చేస్తాము. చూడండి భలే ఉంటది కొండ. ఇక్కడ వాటర్ ఫాల్స్ మారుతాయి. ఎక్కడ దాగే అనుకుంటా పోయింది, లేదు ఎండాకాలం కదా అది పోయింది. చూడండి ఇదైతే కన్నా నాకు బెస్ట్ వ్యూ అనమాట. మనం ఇది విక్రమార్కుడు సినిమాలు ఉంటాయి కదా, కొండలు ఆ విధంగా ఉంటాయి. భలే అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక. వచ్చే అర్ధగంట కాలం అప్పుడే నీళ్ళు తప్పినాయి నీకు. పాపం అక్కడ కోతులకు నీళ్ళు కూడా లేవు, తొట్టి ఖాళీగా ఉన్నది పాపం. తొట్టి అయితే ఏర్పాటు చేశారు కానీ డైలీ నీళ్లు పోసేవాళ్ళు లేరు. నీళ్ళు అయితే లేవాడు. అదే కదా. ఈ బైక్ శబ్దం ఏమో కానీ ఇక్కడ ఎదురుంది చూడండి. ఎదురు కిర్ర అని ఉన్నది. చిన్న సౌండ్ రావట్లా, భలే ఉన్నది. అదే పడతాయా మామూలుగా చెట్లలో అతి వేగంగా పెరిగే చెట్టు ఎదురు చెట్టు అంటారు. అవునా? మీకు తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎదురు భయంకరంగా పెరుగుతుందంట, అంటే తొందరగా పెరిగిపోతుందంట హైట్. అందుకే కోతులు ఎక్కడ పోయినాయి ఇప్పుడు? కోతులు పెట్టేసిపోవాలి మనం. తెచ్చిన మాడి పనులు వేస్ట్ అయిపోతాయి లేకపోతే. ఇక్కడ పెట్టొచ్చి వచ్చి చూస్తాయి ఏమన్నా
లేకపోతే కొంచెం ముందు పోదామా? ఏందో మరి ఈరోజు ఒక్క కోతి కూడా కనిపిందా? దారిలో ఎక్కడా లేవు. ఇంకొంచెం ముందుగానే పోతాం. ఆ మాడిపళ్ళు ఎత్తుకొని ఊరికి వేస్ట్ అయిపోతాయి కదా, వారొచ్చే కదా, కుళ్ళిపోతాయి రాకపోతే కదా. ఇంకా కొంచెం ముందు పోయినామంటే కదా కోతులు కనపచ్చా, అక్కడైతే పెట్టేద్దాం. రాసి ఎక్కి. భలే చల్లగా ఉన్నది ఇక్కడైతే, మామూలుగా లేదు క్లైమేట్ కదా. ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. మన ఇంటి దగ్గర ఉంది, ఉడికిపోతాను అది. అడుగుతానే ఉండ కాళశ్రీ తీసుకోమమ్మని. ఈ రోజు అయితే తీసుకెళ్తున్నాడు. ఇన్ని రోజులు అడిగి 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 నేను అలసిపోయినా. అందుకే ఈ రోజు కోతులు కూడా లేవు. ముందు పక్క పెడదాం, ముందు పక్క ఉంటాయి కోతులు, ముందు పక్క పెట్టేద్దాం. ఎక్కువ ఏమైందేమో మరి, అడవి మొత్తంలో ఎక్కడ ఎతికినా కానీ కోతి అనేది ఒక్కటి కూడా కనరాలా. అభయాంజనేయ దేవస్థానం ఆ గుడి దగ్గర కనిపించినాయి. వెతికి వెతికి అల్లాండి మేమైతే కోతుల కోసం. నమ్మదా దా మాడుకోండి, తీసుకో. దా 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 తీసుకో. అమ్మాయా దా తీసుకో. దో ఎక్కడ ఉన్నాయి? దా. మొత్తం అడవి మొత్తం వెతికితే ఎక్కడే కనిపిల్ల, ఎక్కడ కనపడినాయి. తీసుకో తీసుకో. దో దో నా మీద దుక్కితే వస్తుందా? తీసుకో. అడవి మొత్తం వెతికితే ఎక్కడే కానీ కనపల్లా, ఆఖరికి ఇక్కడ గుడికి దగ్గర కనిచ్చినాయి. తినండి తినండి, దా పోరా. ఇడా మనకు ఇక్కడ భాగ్యం ఉన్నది తెలుసా. ఏంది ఈ గుడి దగ్గర ఎందుకు అయినావు? ఎన్ని కనిపించినాయి. దండం పెట్టుకోమన్నా జస్ట్ బయట నుంచి. తండ్రి కాపాడయ్యా. ఆంజనేయ స్వామి గుడి కాడ ఆంజనేయులు కనిపించినారు. మీరు కన్నా తిరుపతికి పోతా ఉంటే కన్నా దారిలోనే శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం అనేది కనపడుతుంది. లోపల వచ్చేసి ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు. చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ చాలా పెళ్లిళ్ళు కూడా జరుగుతుంటాయి ఎప్పుడప్పుడు. లోపల అయితే స్వామిని దర్శించుకోండి, చాలా మంచిది. ఎక్కడే పక్కన ఈ చెట్టు అయితే కనపడుతుంది. ఈ చెట్టు పేరు అయితే తెలియదు కానీ చూడండి ఎలా ఉంటది. ఈ పువ్వు ఎలా ఉంటది అంటే, ఈ ఫ్లవర్ కింద వచ్చేసి పూలు వచ్చి ఉంటాయి, దానిపైన వచ్చేసి సరే చూపిసేరి, నువ్వు చూపిసేరి ఒకటి తెంచి చూపి. చెప్పు. పువ్వు అయితే ఇక్కడ నాగ పడగ ఉంటుంది, పైన నాగ పడగ ఉంటది. ఇక్కడ కింద శివలింగం, అక్కడ లింగం శివలింగం, చుట్టూరు పుష్పం. దీన్ని నాగ పుష్పం అనేదో అంటారు. వేణు నాకు కూడా తెలియదు, ఒకసారి విన్నా నేను కూడా. క్లారిటీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీని పేరు నాకు కూడా తెలియదు, కానీ చూడడానికి ఎలా ఉంటదంటే శివలింగానికి నాగపాము పడగ పెట్టుకొని కాపలా కాసినట్టుగా ఉంటది. పాము ఉంటది కదా, ఆ పాము ఉంటది కింద, లోపల లింగం ఉంటది. లింగం ఉంటుంది, చుట్టూరు పుష్పాలు, నాగ పుష్పము ఏదో అంటారు దీన్ని. సరే అయితే మనం ఇప్పుడు కాళహస్తికి పోతాము. ఈయన లేట్ అయిపోయింది. లేట్ ఏం కాల, మనకు మంచి దర్శనం అయితే అయింది లోపల, ఆంజనేయ స్వామి దర్శనము. ఇంకా మనం అయితే బయలుదేరదాం. ఓకే వెళ్దామా? ఇంకా 11 కిలోమీటర్లు పోతే మనకైతే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పటికే స్టార్ట్ అయ్యి చాలా సేపు అయిపోయింది. మనం అక్కడక్కడ ఆపుకుంటూ వస్తున్నాం కాబట్టి లేట్ అయిపోయింది.
In 500 meters, turn right onto Swarnmukhi Road. Turn right onto Swarnmukhi Road. In 500 meters, turn right onto Sanidhi Street, Srikala. Head east on Tada Kalahasti Road toward Kanikalama Street. In 500 meters, turn right onto Sanidhi Street, Srikalahasti, Masalapadu Road. ఫైనల్లీ మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. కొండ మనకు చాలా దగ్గరగా ఉన్నది. ఇది బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ ఏరు బారుతా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నీళ్ళన్నీ కొంచెం డస్ట్గా ఉన్నాయి. ఏరు బారల మామూలు నార్మల్గా ఉన్నాయి. ఇదే కాళహస్తీశ్వర టెంపుల్ అనమాట. ఇది వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలా? లెఫ్టా రైటా? లెఫ్ట్కి వెళ్దాం. లెఫ్ట్ పక్క ఏంటంటే మనం మొబైల్ పెట్టుకునేసి అక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. ఓం నమ శివాయ. ఉన్నాయి. మనం ఒక చోట పార్కింగ్ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇప్పటికీ మనం చాలా లేట్ అయిపోయింది. ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంటి దగ్గర 10 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయిపోయింది. అంటే మధ్య మధ్యలో ఆపుకుంటూ వచ్చినాం కదా, అందువల్ల లేట్ అయిపోయింది అనమాట. అయినా ఏం పర్లేదు, జర్నీ బాగానే ఉన్నింది. ఇంకా టెంపుల్ అయితే దగ్గరలో ఉంది మనకి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ దర్శనానికి పోదాము, తర్వాత లోపలికి పోయేసి దర్శనం ఎలా అయింది, కాకపోతే ఇక్కడ వాయులింగం కదా, ఈ వాయులింగం ఎలా ఏర్పడింది, మామూలుగా చరిత్ర ఏందని చెప్పేసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతా. ఫస్ట్ అయితే లోపలికి పోదాం. ఓం నమ శివాయ. వీళ్ళంతా స్టాఫ్ కదా. ఏమన్నా మాట్లాడాలంటే ఓం నమ శివాయ అని ఉన్నది. మనం అయితే ఇప్పుడే కాళ్ళు చేతులు కడుక్కున్నాము. ఇంటి దగ్గర వచ్చినప్పుడు స్నానం చేసినాం కదా, అందుకని ఇంకా జస్ట్ బొట్టు పెట్టుకొని వెళ్ళిపోదాము. పెట్టించుకునేటప్పుడు ఓం నమ శివాయ అనాల. శివనామాలు కూడా పెట్టించుకున్నాము నుదుటిపైన. బాగున్నాయి కదా, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఇంకా మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే లగేజ్ ఇచ్చే ప్లేస్ అనమాట. లగేజ్ కౌంటర్ అదే అనమాట. అక్కడ ఈ బ్యాగులు, ఈ మన సెల్లులు 2 ఇచ్చేసి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము దర్శనానికి. దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల అయితే ఫుల్గా ఉన్నారు జనాభా. 12:30 లోపలికి పోతే బయటకు వచ్చేసరికి 3 అయిపోయింది. బాగా రద్దీ ఎక్కువ ఉన్నారనమాట. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సిరి ఫస్ట్ టైం అంటే చూడడం. ఎలా ఉన్నాడు దేవుడు? ఇంకా లోపల వచ్చేసి ఒక కొటేషన్ అయితే చూసిన, రమణ మహర్షిది. కొటేషన్ అనకూడదు కానీ ఆయన మాటలు అనమాట ఎలా ఉంటాయంటే అంత బాగుంటాయి. ఏంటంటే ఈ దేహం వచ్చేసి కర్మలను అనుభవించడానికి మాత్రమే లభించిందంట. అందుకోసమే ఈ దేహం ఉందంట. ఆ కర్మలను ఖచ్చితంగా అనుభవించే పోవాలంట. అలా కాదు, ఆ కర్మల్ని అనుభవించకుండా నా ఇష్టానుసారంగా పోతాను అనేది అసంభవం అంట. నాకైతే అది చూసిన పాటనే చాలా ఇదిగా అనిపించింది. రమణ మహర్షి కొటేషన్స్, ఆయన మాటలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట. మామూలుగా మనకు పంచభూత లింగాలు ఉన్నాయి కదా, 4 వచ్చేసి తమిళనాడులో ఉంటే ఇక్కడ ఉండే లింగం వచ్చేసి వాయులింగం మన ఆంధ్రాలో కాళహస్తిలో అయితే ఉంది. ఈ 5 లింగాలు కూడా స్వయంగా వెలిసిన లింగాలంట, ప్రతిష్ఠ చేసింది కాదంట, స్వయంగా వెలిసాయంట ఇవి. ఒకనొక కాలంలో ఈ కాళహస్తి పేరు రావడానికి కూడా ఒక చరిత్ర అయితే ఉన్నది. ఒక పాము, ఒక ఏనుగు, ఒక సాలెపురుగు 3 కూడా శివయ్యకు పరమ భక్తులు అంట. ఆ శివలింగానికి రోజు పూజలు చేస్తానే అంట. ఆ సాలెపురుగు వచ్చేసి ఒక గూడును కట్టేదంట. అదే సాలెపూళ్ళు ఉంటాయి కదా, ఆ విధంగా మొత్తం గూడు కట్టేసి శివయ్యకు వేడి తగలకుండా, చలి తగలకుండా వేడిగా కప్పుకుంటానంట. ఇంకపోతే పాము వచ్చేసి మెడలో ఆభరణంగా వచ్చేసి పైన ఇట్లా పడిగి పెట్టేసి ఎండ తగలకుండా అన్నట్టుగా తన భక్తిని ఆ విధంగా చాటుకుంటానంట.
ఇంకా ఏనుగు వచ్చేసి పక్కనే ఏరు ఉన్నది, ఆ ఏరులో వచ్చి నీళ్ళు తీసుకొని వచ్చేసి శివుడి మీద జల్లేసి బాగా క్లీన్ చేస్తాను, అంటే శుభ్రపరచాలి ఆయన పొగరు సాయంత్రం. అవని 3 దేని భక్తి దాన్ని మించి మరీ చేస్తానంట ఆ విధంగా. కానీ ఒకనొక సందర్భంలో ఏంటంటే ఏనుగు మీద సాలెపురుగు పాము 2 కక్షి కట్టినాయి. ఎందుకు మేము బాగా ఈ గూడు కట్టడము, ఆ ఏనుగు వచ్చేసి నీళ్లతో శుభ్రం చేసేటప్పుడు మేము అంతా పోతాంది, మేము చేసిన దండలు పూజలు, మేము వేసిన దండలు ఇదంతా గూడంతా పోతాంది అని చెప్పేసి ఆ విధంగా 3 కూడా ఒకదాని మీద ఒకటి కక్షి పెట్టుకొని కొట్లాటకైతే దిగినాయి. అప్పుడు నేనే పరం భక్తుడిని, నేనే భక్తుడిని అని చెప్పేసి అప్పుడు ఒకదాన్ని ఒకటి పాము వచ్చేసి ఏనుగు అయితే వచ్చేసింది, ఏనుగు వచ్చేసి సాలెపురుగు దొక్కేసింది, దీన్ని దొక్కేసింది. అక్కడితో 3 అయితే చనిపోయినాయి. వీళ్ళ భక్తిని చూసి శివయ్య ప్రత్యక్షమైనాడంట. అప్పుడు శివయ్య ప్రత్యక్షం అయ్యి మీరు 3 నాకు పరమ భక్తులు అని చెప్పేసి మీ త్యాగం ఊరికే పోదు, మీ పేరుతోనే ఇక్కడ శ్రీకాళహస్తి ఏర్పడుతుంది అని చెప్పేసి. శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు అనమాట. వాటి 3 పేర్ల మీదుగానే శ్రీకాళహస్తి అయితే ఏర్పడింది అదనమాట. ఇంకా ఈ గుడి ఎలా ఏర్పడిందంటే మొదట పల్లవులు దీన్ని నిర్మించారంట. పల్లవుల తర్వాత చోళులు, ఆ తర్వాత విజయనగర రాజులు. శ్రీకృష్ణదేవరాయల వారు చాలా ఏంటంటే ఆయన పరమ శివభక్తుడు అనమాట. శివభక్తుడు కాబట్టి ఎక్కడ శివాలయాలు ఉన్నాయి కానీ వాటిని అభివృద్ధి చేయడంలో ఆయన ముందుండేవాడంట. ఈ గుడిని కూడా ఆయన బాగా అభివృద్ధి చేశాడంట. అప్పటి నుండే ఈ గుడి అయితే విలువలోకి అయితే వచ్చింది, పూజలు ఎందుకుంటుంది ఇప్పటికీ కూడా. వాళ్ళు ఇప్పుడు మనకు ఇచ్చిన సంపద అనమాట ఈ పాత గుడులన్నీ కూడా. అది కూడా ఏంటంటే మనకు దగ్గరలో ఉన్నది, మన కడపకి చిత్తూరుకి ఇలా దగ్గరలో ఉన్నది, మన ఆంధ్రలో ఉన్నది శ్రీకాళహస్తి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడికి దర్శించుకోండి, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. గుడి అయితే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీలున్నప్పుడు వచ్చి దర్శించుకోండి. ఇంతటితో కాళహస్తి బ్లాగ్ కూడా అయిపోయింది అనమాట. ఈ కాళహస్తి బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.